టీమిండియా స్టార్ బ్యాటర్ రోహిత్ శర్మ చిన్నప్పుడు ఆఫ్ స్పిన్నర్ అయితే కోచ్ సలహాతో బ్యాటర్ అయ్యాడు. గ్రేటెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు. ఈ రికార్డుల హిట్ మ్యాన్ కు నిద్ర అంటే ఎంతో ఇష్టం. ఇలా రోహిత్ కు సంబంధించి కొన్ని విషయాలు చాలా మందికి తెలియదు. అలాంటి 7 ఇంట్రెస్టింగ్ విషయాలు చూసేయండి. నేడు ఏప్రిల్ 30న రోహిత్ శర్మ 39వ పుట్టినరోజు సందర్భంగా ఈ స్పెషల్ స్టోరీ. రోహిత్ శర్మ 6 ఏళ్ల వయసులో క్రికెట్ ఆడడం ప్రారంభించాడు. అప్పుడు ఆఫ్ స్పిన్నర్ గా ఉండేవాడు. అయితే రోహిత్ లోని బ్యాటింగ్ టాలెంట్ ను గుర్తించారు కోచ్ దినేష్ లాడ్. బ్యాటింగ్ పై ఫోకస్ పెట్టాలని చెప్పారు. దీంతో బ్యాటర్ గా మారాడు హిట్ మ్యాన్. ప్రపంచంలోనే ఒకానొక బెస్ట్ హిట్టర్ గా మారాడు. రోహిత్ శర్మ ఫ్యామిలీ వెజిటేరియన్స్. అయితే క్రీడాకారుడు కావడం వల్ల పోషకాల కోసం కోడిగుడ్లను తినడం అలవాటు చేసుకున్నాడు రోహిత్. ఓసారి ఫ్రెండ్స్ తో పందెం వేసుకుని భారీగా గుడ్లు తినేశాడట. రోహిత్ శర్మది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ. అతడి తండ్రి ఓ ట్రాన్స్పోర్ట్ కంపెనీలో ఉద్యోగం చేసేవారు. తల్లి హౌస్ వైఫ్. అయినా రోహిత్ ను అకాడమీలో చేర్పించి కోచింగ్ ఇప్పించారు పేరెంట్స్. కొందరు బంధువులు కూడా కోచింగ్ కోసం సాయం చేశారు. స్కాలర్షిప్ల సాయంతోనూ రోహిత్ కోచింగ్ సాగింది. అలాంటి రోహిత్ తన టాలెంట్ తో అద్భుతాలు చేశాడు. ఇప్పుడు రిచెస్ట్ క్రికెటర్లలో ఒకడిగా ఎదిగాడు. రోహిత్ శర్మ తల్లి పూర్ణిమది విశాఖపట్నం. అందుకే రోహిత్ కు తెలుగు మాట్లాడడం కొంచెం వస్తుంది. తెలుగును బాగా అర్థం చేసుకోగలడు. మహారాష్ట్రలో పుట్టి పెరగడం వల్ల మరాఠీ బాగా నేర్చుకున్నాడు. హిందీ, ఇంగ్లీష్ లోనూ ప్రావీణ్యం సంపాదించాడు. మొత్తంగా 4 భాషలు నేర్చేసుకున్నాడు హిట్ మ్యాన్. రోహిత్ శర్మకు నిద్ర అంటే చాలా ఇష్టం. ఎంతసేపైనా ఎక్కడైనా రోహిత్ నిద్రించగలడని గతంలో విరాట్ కోహ్లీ ఓ ఇంటర్వ్యూలో చెప్పాడు. పరిస్థితి ఎలా ఉన్నా హిట్ మ్యాన్ పడుకోగలడని విరాట్ అన్నాడు. కొంతమంది స్లీపింగ్ బ్యూటీ అని కూడా రోహిత్ ను సరదాగా అంటారట. రోహిత్ శర్మకు మతిమరుపు కూడా ఉందని కొన్నిసార్లు టీమ్మేట్స్ చెప్పారు. క్రికెట్ తర్వాత రోహిత్ కు ఇష్టమైన ఆట ఫుట్బాల్. ఫేమస్ సాకర్ క్లబ్ రియల్ మాడ్రిడ్ కు హిట్ మ్యాన్ వీరాభిమాని. ఈ విషయాన్ని అతడే ఓ సందర్భంలో చెప్పాడు. రోహిత్ శర్మ తన కెరీర్ లో ఎన్నో రికార్డులను నెలకొల్పాడు. టీ20 క్రికెట్ లో సెంచరీ చేసిన తొలి భారతీయ ఆటగాడిగా చరిత్ర సృష్టించాడు రోహిత్. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 2006లో శతకం చేసి ఈ ఘనత సాధించాడు. 2019 వన్డే ప్రపంచ కప్ లో ఏకంగా 5 సెంచరీలు బాదాడు హిట్ మ్యాన్. ఓ వరల్డ్ కప్ ఎడిషన్ లో అత్యధిక సెంచరీలు చేసిన ఆటగాడిగా వరల్డ్ రికార్డ్ నెలకొల్పాడు. వన్డే క్రికెట్ లో అత్యధిక వ్యక్తిగత స్కోరు రికార్డు కూడా హిట్ మ్యాన్ దే. శ్రీలంకపై 2014లో 264 రన్స్ చేశాడు హిట్ మ్యాన్. ఈ 2 రికార్డులు బ్రేక్ అవ్వడం చాలా కష్టం. వన్డేల్లో 3 డబుల్ సెంచరీలు చేసిన ఏకైక బ్యాటర్ కూడా రోహితే. అన్ని ఫార్మాట్లు కలిపి అత్యధిక అంతర్జాతీయ 6ల రికార్డు కూడా అతడిదే. మరిన్ని రికార్డులు కూడా రోహిత్ పేరిట ఉన్నాయి. కెప్టెన్ గా టీమిండియాకు ఎన్నో చిరస్మరణీయ విజయాలు అందించాడు రోహిత్. అతడి సారథ్యంలో భారత్ టీ20 ప్రపంచ కప్, ఛాంపియన్స్ ట్రోఫీ టైటిల్స్ గెలిచింది. 2023 వన్డే ప్రపంచ కప్ ఫైనల్ కు కూడా వెళ్ళింది. ఐపీఎల్లో సారథిగా ముంబై ఇండియన్స్ టీమ్ కు 5 టైటిల్స్ అందించి మోస్ట్ సక్సెస్ఫుల్ ఫ్రాంచైజీ నడిపాడు రోహిత్.